విశాఖలోని సింహాచలం పంచగ్రామాల ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడి ఇళ్లకు చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేపగుంట, పురుషోత్తపురం, చేమలపల్లి, వెంకటాపురం, అడవివరం గ్రామాల్లో వీరు భూ సాగుదారులుగా, ఇల్లు స్థల యజమానులుగా దశాబ్దాలుగా జీవిస్తున్నారు. చిరకాలంగా దేవస్థానం భూముల్లో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వారి ఇళ్లకు మరమ్మతులకు అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పాత ఇళ్లకు అవసరమైన స్వల్ప మరమ్మతులు, మైనర్ రిపేర్లు నిర్వహించుకోవడానికి మాత్రమే దేవస్థానం అనుమతులు మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణ స్వరూపాన్ని మార్చే విధమైన ఎటువంటి మోడిఫికేషన్లు, విస్తరణలు లేదా కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడవని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2. దరఖాస్తుల స్వీకరణ. ఇళ్లకి స్వల్ప మరమ్మతులు చేపట్టాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన ల్యాండ్ గ్రీవెన్స్ సెల్ దరఖాస్తు చేసుకోవాలి. గ్రీవెన్స్ సెల్ దేవస్థానం టీటీడీ సత్రంలో పనిచేస్తుంది. దరఖాస్తులు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. దరఖాస్తుతో జతపరచవలసిన పత్రాలు అనగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, దేవస్థానం అందజేసే హామీ పత్రం, ఇంటి ప్రస్తుత పరిస్థితిని చూపించే ఫోటోలు, హౌస్ ట్యాక్స్ రసీదులు, కరెంటు బిల్లులు, ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీలు జత చేయాల్సి ఉంటుంది. తరువాత పరిశీలన ప్రక్రియ చేపడతారు. దరఖాస్తు అందిన తరువాత సుమారు 7 నుంచి 10 రోజుల లోపు దేవస్థానం టెక్నికల్ టీం, నాన్ టెక్నికల్ టీం, ప్రత్యేక కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం మాత్రమే అనుమతి లేదా తిరస్కరణపై నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడి ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించాలని కొన్ని నెలల క్రితం సిపిఎం పాదయాత్ర చేయడం తెలిసిందే. కాగా అనుమతుల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేవస్థానం మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైనర్ రిపేర్ల పేరుతో కొత్త నిర్మాణాలు, అదనపు గదులు, అంతస్తులు లేదా ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని చట్టపరమైన చర్యల కింద వెంటనే తొలగిస్తారు. ఇటువంటి అక్రమ నిర్మాణాలను దేవస్థానం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా తొలగించబడతాయి. దేవస్థాన భూముల పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అని అధికారులు గుర్తు చేస్తున్నారు. పంచగ్రామాల ప్రజలు ఈ నిబంధనలను పాటిస్తూ దేవస్థానానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు లేదా భూ వినియోగ మార్పులకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని వారు సూచిస్తున్నారు. మన సింహాచలం కొండపై చాలా సంవత్సరాలుగా కొంతమంది పేదలు స్థలం ఆక్రమించి చిన్న చిన్న ఇళ్ళని కట్టుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్ గా వాటికి రెగ్యులరేషన్కి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ కూడా కొంతమంది కోర్టులో కేసు వేయడం వల్ల ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆపడం జరిగింది. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపుగా ఎవరైతే ఇల్లు ఆక్రమించి కట్టుకుని ఉన్నారో వారి యొక్క ఇల్లు చాలా దగ్గరలో రిపేర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. వారి యొక్క కొన్ని ఇళ్లలో వారి యొక్క భద్రత కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి రిక్వెస్ట్ చేయడం మీద అటువంటి వారందరి దగ్గర నుంచి ఇప్పుడు దరఖాస్తులు తీసుకుని వారు ఏదైతే ఇల్లు రిపేర్ చేయాల్సి ఉందో రిపేర్స్కి మేము టెంపరీగా పెర్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఎవరి ఇల్లు అయితే రిపేర్ చేయాల్సి ఉందో మైనర్ రిపేర్స్ అన్నిటి కూడా మేము పెర్మిషన్స్ ఇస్తాం. అయితే ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ అంటే ఉన్నటువంటి తాటాకిళ్ళని తీసుకొచ్చి మళ్ళీ స్లాబ్ వేయటం కానీ లేదా ఆ విధమైనటువంటి మార్పులకు ఉండవు. మైనర్ రిపేర్స్ ఏమున్నా ఉన్న తాటాకిళ్ళు కానీ పడిపోయినట్టుంటే మళ్ళీ వారు సేమ్ రూఫ్ వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదా అటువంటి రిపేర్స్ ఏమున్నా పెర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2023-24లో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా వాటన్నిటికీ పెర్మిషన్స్ ఇస్తాం.